చేప అండి. కట్టెల పొయ్యి మీద వండాలండి. వండి విధానం ఎలాగంటే అండి, మట్టి దాకలో వండండి అందంగా కట్టెల పొయ్యి మీద 3 రోజుల వరకు స్మెల్ పోదండి. చెయ్యి మాత్రం అంత నీసుకొంప అంత స్మెల్గా వద్దండి. వండి విధానం బట్టి బాగుంటుందండి కూర అండి. ఈ చేప పడితే 5,000, 6,000, 10,000 అలాగ బాగా పడతాయి. ఇది బొబ్బర్లంక గ్రామానికి పటిష్టమైన పులస అండి. దీన్ని తిన్న వాళ్ళు మళ్ళీ వదలరండి. ఎందుకంటే ఈ మధ్య మహేష్ బాబు అన్నాడండి ఏదో సినిమాలో డైలాగ్ అండి. ఆ డైలాగ్ని బట్టి అయినా సరే ఈ పులస అంత ఫేమస్ అండి బొబ్బర్లంక. 10,000 ఇచ్చుకున్నా, 5,000 ఇచ్చుకున్నా, 7,000 ఇచ్చుకున్నా వండి విధానం బట్టి బాగుంటుందండి. ఎందుకంటే మన ఆడవాళ్ళు మగవాళ్ళు ఇంటికి వెళ్ళి పులస తెచ్చాను గ్యాస్ మీద అంటే గమ్ముని లింగి కట్టేస్తారు. అలా కాదండి, పొయ్యి మీద ఉండాలండి. వెనక పొయ్యిలు మా పెద్దలు మా నాన్నగారు వాళ్ళు గట్రా ఇక్కడ చేపలాట ఆడేవారు కాబట్టి అండి మట్టి దాకలో ఎట్టండి పులస పొయ్యి మీద ఎట్టండి పుల్లలతో వండాలండి. 3 రోజులు స్మెల్ అలాగే పోద్దండి. చెయ్యండి అంత బాగుంటుందండి. చేప ఫేమస్ అండి ఇది. ఈ పులస చేప ఎక్కడో కానీ దొరకదు. ఎందుకంటే చేప తింటే ప్రెస్టేజ్ కింద ఫీల్ అవుతారండి. పెద్ద పెద్ద విఐపీలు తెలంగాణ నుంచి ఇలాగ కర్ణాటక నుంచి గట్రా వస్తారు. కార్లు ఆగుతూ ఉంటాయండి మామూలుగా అండి. ఆ కార్లు ఆగినప్పుడు సరే వండి విధానం కావాలండి. ఆడలు ఏదో కంగబెంగ వండేసి మసాలా వేసేయండి వంట అయిపోండి అంటే కుదరదండి. ఇక్కడ అందంగా నూరాలండి మసాలా గట్టి ఎట్టి దిట్టంగా ఉండి పొయ్యి మీద అందంగా నూనె వేసి అందంగా మగ్గితే అండి కూర పెద్ద ఫేమస్ అండి. తెలంగాణ నుంచి ఎక్కువ వస్తారండి. బొబ్బర్లంక ఫేమస్ అండి. ఇలాగా మామూలుగా ఒరిస్సా నుంచి ఇలాగా కర్ణాటక నుంచి ఇలాగ ఎల్లు వాళ్ళు అండి యాత్రికులు అంటే సినిమా వాళ్ళు అంటే మొన్న మధ్యలో సినిమా వాళ్ళు వచ్చారండి. వాళ్ళ సినిమాలు తీస్తుంటే వస్తారండి. ఫేమస్ అండి ఇది. ఎందుకంటే ఎర్నీలకి ఎదురొద్దు మనకి పులస చేప అండి. ఇది పులస చేప ఇక్కడ ఫేమస్ అండి. ఇక్కడ దాని గురించి కొనుక్కోవడానికి వచ్చాం. ఇది అన్ని టైంలో కూడా మనకి అవైలబుల్గా అయితే ఉండదు. ఆ దొరికిన టైంలో దాన్ని మనం వినియోగించుకోవాలి. దాన్ని ఇంకా అసలు దాని టేస్ట్ కానీ దాని రుచి కానీ మనం అసలు వర్ణించలేము. అసలు దాన్ని అంత ఇదిగా ఉంటుందండి అది. దాన్ని బట్టి మీరు దాన్ని ఎప్పుడైనా సరే దాన్ని దొరికితే అవైలబుల్గా మీరు దాన్ని తీసుకుని సద్వినియోగం చేసుకోండి. అది అనేది మనకు అది ఎంతవరకు అన్నది మనకు తెలియదండి. మరి మనకి ఎక్కడైతే మనకు ఒరిజినాలిటీగా దొరుకుతుందండి. అది అదండి మన గోదావరి దగ్గర ఇక్కడ మనకు ఒరిజినాలిటీగా దొరుకుతుంది. అది ఇప్పుడు ఎన్ని వస్తాయండి పులస ఇలా వచ్చే ఈరోజు? అసలు ఈ సంవత్సరంలో పడ్డది రోజులకు వచ్చి మొదటి పులస 3 సంవత్సరాలు. ఫస్ట్ చేప రాజుల మార్కెట్కి ఫస్ట్ చేప ఎంత అండి? ఎంత కొన్నారు? 22,000. 22,000. ఎన్ని కేజీలు ఉంటుంది? 3 కేజీలు.